చూడండి, అర్థమైందండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అయ్యా, రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ తెలివిగలవాడు అసలు రోగం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు, మంచిదే, అసలు కలరా ఎందుకు వచ్చింది అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి. ఇదిగో దోమల వల్ల కలరా వచ్చింది, అందుచేత ఈ మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు. చూచారు, అదేవిధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం పోవటానికి అనేక మంది అనేక ఉపాయములు. ఇప్పుడు ఆకలి అయితే వాడికి అన్నం పెడుతున్నారు, దాహం అయితే నీళ్లు పోస్తున్నారు. ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి. కానీ అసలు పుట్టటం చావటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి. పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. దీని పేరే జన్మరాహిత్యం. చూడండి, అర్థమైందండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అయ్యా, రోగం వస్తే నయం చేయటం మంచిదే, కానీ తెలివిగలవాడు అసలు రోగం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిజీజ్, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు కలరా వస్తే అన్ని టీకాలు వేస్తున్నారు, మంచిదే, అసలు కలరా ఎందుకు వచ్చింది అది పెద్దలైన వారు ఆలోచిస్తారండి. ఇదిగో దోమల వల్ల కలరా వచ్చింది, అందుచేత ఈ మురికి గుంటలు ఇవన్నీ లేకుండా చేస్తుంటారు. చూచారు, అదేవిధంగా మానవుడు దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖం పోవటానికి అనేక మంది అనేక ఉపాయములు. ఇప్పుడు ఆకలి అయితే వాడికి అన్నం పెడుతున్నారు, దాహం అయితే నీళ్లు పోస్తున్నారు. ఇంకా ఈ చిన్న చిన్న దుఃఖాలన్నీ పోతున్నాయండి. కానీ అసలు పుట్టటం చావటం అనే దుఃఖం ఎట్లా పోగొడతారు చెప్పండి. పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. దాన్ని నివారణ చేయటమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశయం. దీని పేరే జన్మరాహిత్యం.